ఈ శ్లోకానికి అర్థం తెలుసా అండి మీకు? శాంతాకారం అంటే ఎల్లప్పుడూ ప్రశాంతమైన రూపం కలిగిన వాడు. భుజంగ శయనం అంటే ఆదిశేషువు అనే పాముపై శయనించిన వాడు. పద్మనాభం అంటే నాభి యందు పద్మము కలవాడు. సురేశం అంటే దేవతలకు ప్రభువు. విశ్వాధారం అంటే ఈ అనంత విశ్వానికి ఆధారమైన వాడు. గగన సదృశ్యం అంటే ఆకాశంలాగా సర్వవ్యాపి అయినవాడు. అలాగే మేఘవర్ణం అంటే అంటాం కదా, మేఘవర్ణం అంటే మేఘం వంటి నీలపు రంగు దేహం కలవాడు. శుభాంగం అంటే మంగళకరమైన అవయవములు కలవాడు. లక్ష్మీకాంతం అంటే లక్ష్మీదేవికి ప్రేమైన భర్త. కమలనయనం పద్మాల వంటి అందమైన కన్నులు కలవాడు. యోగి హృదయానగమ్యం అంటే యోగుల హృదయాల్లో ధ్యానం ద్వారా లభించేవాడు. భవభయహరం అంటే సంసార సాగర భయాలను పోగొట్టేవాడు. సర్వలోకైకనాథం అంటే సమస్త లోకాలకు ఏకైక ప్రభు అయిన ఆ శ్రీ మహావిష్ణువుకు నమస్కరిస్తున్నాను అని అర్థం అన్నమాట.